ఈరోజు నేను వచ్చేసాను గుంటూరులో మాజీ టిఫిన్ సెంటర్ దగ్గరికి. ఇక్కడ 20 రూపీస్కి 4 వెరైటీస్ ఆఫ్ టేస్టీ ఫుడ్ ఇస్తున్నారు. సో 20 రూపీస్కి ఏమేమి ఇస్తున్నారు, అసలు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మనతో పాటు ఓనర్ గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలిసేసుకుందాం. సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 1 year అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి సార్? ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, కట్టె పొంగల్ ఉంటుంది, పులిహార ఉంటుంది, మైసూర్ బోండా ఉంటుంది, సో అంటే 20 రూపీస్కి 4 వెరైటీస్ పెట్టారు కదా సార్, ఇది ఏంటి సార్, కారణం ఏంటి? సింపుల్గా కాస్ట్ తక్కువలో ఉండాలని. ఓకే, సో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా. సో అందరూ మేము పబ్లిక్ రివ్యూ తీసుకున్నప్పుడు కూడా అదే చెప్తున్నారు మీ గురించి. సో మీరు సామాన్యుడికి అందుబాటులో ఇంతకుముందులో ఫ్రీగా పెట్టేవాళ్ళు. మేము ఇద్దరమే చేసుకుంటాం. మా కుర్రోడు సాయంత్రం కాలేజీ అయిపోయినాక వస్తాడు, మేము ఇద్దరమే చేసుకుంటాం. మా కూలి వస్తే చాలు, సరదా చేసుకుంటాం అంతే. పని చేసినట్టు ఉండదు, సరదా చేసుకుంటాం. అసలు మీ ఈ ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? అంటే 4 రకాలు పెట్టాలి 20 రూపాయలకి. కాంపిటీషన్ పెచ్చు. మనం డిఫరెంట్గా ఉండాలంటే మనం ఏదో ఒకటి ఆలోచించాలి. అది ఇది 7 రకాలు అంటే 6 రకాలు 7 రకాలు అంటే కస్టమర్ ఏ 4 కావాలంటే 4 ఇస్తాం. ఒకే రకం 4 కావాలని ఇస్తాం, 4 రకాలు కావాలని ఇస్తాం. అది 7 రకాలు ఉంటాయి. కస్టమర్ చాయిస్ ఏ 4 కావాలంటే 4 ఇస్తాం. అది సో 7 రకాల్లో 20 రూపాయలకి ఏదైనా. 4 రకాలు 20 రూపాయలు. ఐటమ్స్ 7 రకాలు ఉంటాయి. మీరు పులిహార తినరు, పొంగల్ తింటారు, అలాగా చాయిస్. కళాయి సరికి ఏదో ఒకటి ఉంటుంది. మైసూర్ బొండానో, గారె, పునుగు ఏదో ఒక ఐటమ్ కళాయి సరికి వేస్తాం. అది అప్పుడప్పుడు పూరి వేస్తాం. పూరి అయినా 4.20. పులకాయ వేస్తాం, పులకాయ 4.20. ఆ ఐటమ్ రాసినప్పుడు పలకలు తగిలిస్తాం. ఇవాళ పూరి వేసాం అనుకో, 4 పూరి 20 అని చెప్పి పలకలు తగిలిస్తాం. ఆ పూరి అయినా ఒకటి కాలంలో పెట్టేసేస్తాం 5 ఐటెంలు. అది ఇంకా చెప్పండి సార్, మీరు ఎలాంటి క్వాలిటీ వాడతారు సార్ ఇక్కడ వాడే ఐటమ్స్ కానీ, రైస్ కానీ? ఇప్పుడు పులిహార ఉంది, పులిహారలో ఎలాంటి రైస్ వాడుతున్నారు? ఉప్మా ఏం రైస్, బోండాల్లో ఏమో ఏ రైస్ అయినా ఒకటి. మేము మామూలుగా బీపీటీలే. పులిహారకైనా అయ్యే, కట్టె పొంగలకైనా అయ్యే, రైస్కైనా అయ్యే, దేనికైనా అయ్యే ఆ రైస్ వాడతాం. ఆయిల్ ఏది వచ్చేస్తుంది? ఆయిల్ పామ్ ఆయిలే. సో హెల్త్ పరంగా కూడా మీరు చూసుకున్నట్టయితే ఇవి ఆయిల్ లెస్ ఎక్కువ చేస్తున్నారు. ఆయిల్ లెస్ ఎక్కువ. కట్టె పొంగల్లో పెద్ద ఆయిల్ పట్టదు, పులిహారలో ఆయిల్ పట్టదు, ఉప్మాల్లో ఆయిల్ పట్టదు. రాగి ఉప్మా వేస్తాం. ఇలా గోధుమ ఉప్మా వేసాం కదా, రేపు రాగి ఉప్మా వేస్తాం, ఎల్లుండి టమాటా పది వేస్తాం. ఒక ఉప్మా మారుతూ ఉంటుంది. రైస్ ఐటమ్ మొత్తం కట్టె పొంగల్ ఉంది కాబట్టి కట్టె పొంగల్ 2 రకాల ఐటమ్స్ ఒక రకం కంపల్సరీగా ఉంటుంది. పులిహార, కట్టె పొంగల్ ఏదో ఒకటి. సో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే. ఏది కావాలంటే తీసుకోవచ్చు. 6 రకాలు 7 రకాల్లో చాయిస్ 4 రకాలు ఏం తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 20 రూపాయలకి 4 రకాలు ఇస్తున్నారు కదా మేడం. సో ఇది మీరు వర్కర్స్ కాడ ఎవరు ఉండరు, మీరు మాత్రమే చేస్తూ ఉంటారు కదా? మేము మాత్రమే, ఇద్దరము, కుర్రోడు ఉంటాడు అంతేనే. అది సో ఎలా చేస్తున్నారండి? ఇంత ఉదయం పూట అందిస్తున్నారు, సాయంత్రం మంది ఎంత క్వాంటిటీ చేస్తారు? పిండి ఎంత క్వాంటిటీ చేస్తారు? రైస్ ఎంత క్వాంటిటీ? 2 కిలోలు అట్టు బియ్యం పోస్తాము, 1.5 కిలో పులిహార, కిలో కట్టి పొంగలి, కిలో ఉప్మా, అట్లా సింపుల్ ఐటమ్ వేస్తాము. 8:30 కల్లా అయిపోద్ది. సాయంత్రం క్లోజ్ చేస్తాం. పొద్దున అంతే 11 కల్లా అయిపోద్ది. మళ్ళీ అప్పటి నుంచి భోజనం రెడీ చేస్తాము. భోజనం 4 దాకా ఉంటుంది. ఓకే, సో ఈ టిఫిన్ సెక్షన్కి ఈ 20 రూపాయలకి 4 రకాల కాంబినేషన్ ఉంది కదా. సో ఇది తినాలనుకుంటే టైమింగ్స్ ఏంటాం? టైమ్స్ పొద్దున 7:30 కాడ నుంచి 11, సాయంత్రం 6 కాడ నుంచి 10. అది 10 కానీ 9 కానీ. సో ఇప్పుడు మన వీడియో చూసి ఇక్కడ రావాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అడ్రస్ ఏంటి? ఇది ల్యాండ్ మార్క్ పట్నం బజారు, మాజీ టిఫిన్స్, శివాజీ బిల్డింగ్ పక్కన. ఇక్కడ మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు? ఇంకా రెగ్యులర్గా. సండే ఏమన్నా హాలిడే ఉంటుందా? సండే ఒక పూట ఉంటుంది. ఉగ్గాని అవి ఉంటాయి. సండే ఉగ్గాని స్పెషల్ మామూలు టిఫిన్. అది ఎలా ఉంటుంది రేటు? 25 రూపాయలు. ఉగ్గాని 2 బజ్జీ ఇస్తాం, 25 రూపాయలు. సో ఒక పూట అంటే మార్నింగ్ అవర్స్ ఉంటుంది, సాయంత్రం ఉండదు? సాయంత్రం ఉండదు. సండే ఒక్కరోజు సెలవు తీసుకుంటాం. సండే రోజు సెలవు తీసుకుంటాము. మధ్యలో ఏదన్నా సెలవులు వస్తే సెలవు. అది పండుగలకి సెలవులు ఉంటాయి మామూలుగా. సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా మనకి 20 రూపాయలకి 4 రకాలు అనేది పెట్టడం జరిగింది. మేము సొంత వాళ్ళని చేస్తున్నాము, సొంత షాప్ ఇది, అందుకని వెళ్తున్నాం. మన వర్కర్స్ కూడా ఏమి అది
సరే ఇప్పుడు మీరు చేసిన ఐటమ్స్ నేను ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటనేది రివ్యూ చెబుతాను నేను. 4-5 నెలల నుంచి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను, బాగుంటుంది. అందులో కట్టు పొంగల్ ఒకటి చాలా టేస్ట్గా ఉంటుంది. చట్నీస్ ఐటమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. 20 రూపీస్ 4 ఐటమ్స్ అంటే బాగా చీప్ అనమాట ఇక్కడ గుంటూరులో. టిఫిన్ కోసం బాగుంటుంది, ఇక్కడ దాకా వస్తున్నాను, డైలీ వచ్చి తింటుంటాను. ఈవినింగ్ బాగా పరిసరాలు అన్నీ బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది, అందుకని వస్తుంటాను. ఇక్కడ క్రమం తప్పకుండా నేను టిఫిన్ చేస్తాను, చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడున్న రేట్లు అన్నీ పెరిగిపోయాయి, నిత్యావసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అయినా కూడా అందరికీ సరసమైన ధరకి, అంటే అందరికి అందుబాటులో ఉండే ధరకి చక్కగా సామాన్యులకు కూడా అందరూ టిఫిన్ చేయడానికి చక్కగా, అది కూడా ఇన్ని రకాల ఐటమ్స్ పెట్టి తర్వాత ఇవ్వడం అనేది, 4 ఐటమ్స్ ఇవ్వడం అనేది చాలా అరుదు మనకి. అది కూడా ఏమాత్రం క్వాలిటీ నాణ్యత ఏమాత్రం తగ్గకుండా అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ 20 రూపీస్కి 4 ఐటమ్స్ అన్నారు కదా, ఇది వర్తబుల్? వర్త్ఫుల్లే. ఆంటీ కూడా ఎప్పటి నుంచో తెలుసు. నేను డైలీ ఇక్కడికి వచ్చి మార్కెట్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ తినే వెళ్తాను ఇంటికి. చాలా బాగుంటుంది. జొన్న రొట్టె, రాగి రొట్టె అలాంటివి కూడా ఉంటాయి. పప్పు, కుర్మా 2 ఇస్తారు, 10 రూపాయలకే ఇస్తారు. చాలా ఫుడ్ బాగుంటుంది. ఇంట్లో చేసుకోవడం కన్నా ఇక్కడ ఇంకా చాలా తేలిగ్గా అన్నట్టు కర్రీస్ ఇస్తారు, బాగుంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మేము టిఫిన్ చేస్తూ ఉంటామండి. చాలా బాగుంటుందండి. ఈ ఏరియాలో, మార్కెట్ ఏరియాలో, ఈ వ్యాపార సంస్థ ఏరియాలో 20 రూపాయలకి 4 రకాలంటే చాలా చీపు, చాలా బాగుంటుంది. వెరైటీ కూడా బాగుంటుంది, రోజుకు వెరైటీ వేస్తారా. పట్నం బజార్లో అనేది, అది కూడా మార్కెట్ ఏరియాలో చాలా అందించడం అనేది చాలా డిఫికల్ట్ అయిన పని, కానీ ఇస్తున్నారంటే బాగా వాల్యుబుల్ అండి. ఇది కూడా గుడ్ సర్వీస్. నేను ముందు దాటి వెళ్ళిపోదాం, ఎక్కడ ఉండడు ఇతను, ఇవాళ ఉన్నాడు, అది నా లక్కీ. సో తమ్ముడు ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు లక్కీ అన్న, లోకల్ ఏమంది. లక్కీ అంటే అల్లు అర్జున్ లక్కీ అనుకున్నా. మాదే టిఫిన్స్ అన్న, బాగుండిద్ది, టేస్ట్ కూడా. రెగ్యులర్ కస్టమర్నే, బాగుంటాయి. 4 రకాలు 20 రూపాయలు, బాగుంటాయి. టేస్ట్ కూడా సూపర్ ఉండిద్ది, బాగుండిద్ది. 20 రూపీస్ 4 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ పెట్టేశారండి మనకి. ఒకసారి నేను టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటనేది రివ్యూ చెప్పేస్తాను నేను. సో నాకు చాలా ఇష్టమైంది పులిహోర. సో నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో రెగ్యులర్గా మా కాలేజ్ పక్కన టెంపుల్ ఉండేది, రెగ్యులర్గా పులిహోర కోసమే టెంపుల్కి వెళ్ళేవాడిని. సో మనకి ఇక్కడ వచ్చేసి 20 రూపీస్కి పులిహోర ఇస్తున్నారు, కట్టి పొంగలు ఇస్తున్నారు, ఉప్మా ఇస్తున్నారు, దోశ ఇస్తున్నారు, బోండా. సో ఏమైనా 7 రకాల ఐటమ్స్లో మనం 4 మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. 20 రూపీస్కి 7 రకాలు కాదు. సో 20 రూపీస్కి 4 రకాలు ఇస్తారు. సో అవి మనం ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న రకాల్లో. సో ఇక్కడ వేడివేడిగా ఇస్తున్నారు మనకి. సో మనకి మార్నింగ్ 7 నుంచి 11 వరకు ఉంటుంది. సో ఈ టైంలో కనుక రాకపోతే మిస్ అయిపోద్ది. సో హెవీ క్రౌడ్ ఉంది. సో ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి మరీ తీసుకోవాలి. ఈవినింగ్ అవర్స్ కూడా అంతే అండి, 6 నుంచి 9 వరకే ఉంటుంది. సో ఈ టైంలో వస్తేనే దొరుకుతుంది 20 రూపీస్కి 4 కాంబో అనేది. సో ఒకసారి నేను టేస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్పేస్తాను. నాతో పాటు సాయి ఉన్నాడు, సాయి నేను టేస్ట్ చేసి రివ్యూ చెప్పేస్తాను ఎలా ఉంది అనేది. సాయి, నీకు ఏమి ఇష్టం సాయి ఇందులో? నాకు దోశ బోండా అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఓకే, నేను డైలీ వస్తూ ఉంటాను ఈవినింగ్. నాకు అంటే బాగా ఇష్టం అని కానీ డైలీ వస్తాను నేను. ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో నాకు ఇష్టమైన దోశ ప్లస్ పులిహోర కొద్దిగా టేస్ట్ చేస్తాను. సో దాంట్లో ఉండే అన్ని ఐటమ్స్. సో దాంతోపాటు మనకు పచ్చిమిరకాయలు, ఆవాలు, ఇది ఇంట్లో ఎలా అయితే చేస్తామో అలాగే ఉంది, కాకపోతే నిమ్మకాయ పులిహోర. సో చింతపడి పులిహోర కాదు. సో ఇంకా మనకి ఇడ్లీ ఇచ్చారు, ఇడ్లీ కూడా వేడి ఇడ్లీ 2 ఇడ్లీ ఇస్తున్నారు దీంతో కాంబినేషన్. ఇంకా అట్ ది సేమ్ టైం 2 చట్నీస్, ఒకటి అల్లం చట్నీ, ఒకటి పప్పుల చట్నీ ఇచ్చారు. ఇంకా దోశ కూడా ఇచ్చారు, ఇంకా బోండా. సో మనకి ఇందులో ఏదైనా కానీ ఒక 4 వెరైటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు 7 రకాల్లో. సో నాకు ఇష్టమైన పులిహోర తినేసాను. నెక్స్ట్ నేను దోశ టేస్ట్ చేస్తాను ఎలా ఉందని చెప్పి. సో యాక్చువల్గా మనకి అందరూ ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే ఇంట్లో వేసిన దోశలు ఎక్కువ ఇష్టపడతారు బయట కంటే. చిన్న పొయ్యిల మీద ఎలా అయితే వేస్తారో దోశలు అలాగే ఉందన్నమాట, రౌండ్గా చిన్న దోశలు చాలా బాగున్నాయి. సో ఒక్కసారి నేను మీకు చూపిస్తాను సైజ్ ఎంత ఉందో కూడా. సో ఇది దోశ సైజ్ అండి. సో మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దోశ వద్దు అనుకున్న వాళ్ళకి వేరే ఐటమ్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఉప్మా ఉంది, కట్టి పొంగలి ఉంది. సో దోశ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది, ఎందుకంటే నేను చిన్న దోశలే ఎక్కువ తింటాను. సో ఇంట్లో కూడా నేను ఇలాంటి చిన్న దోశలే 10 తింటాను నేను. సో బయట దోశల కంటే ఇంట్లో దోశలు నాకు చాలా ఇష్టం. దాంట్లో మెత్తటి దోశ. సో బోండా ఒకసారి టేస్ట్ చేస్తాను, బోండా కూడా. సో బోండా కూడా బాగుంది. సో మనకి బయట
ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది బోండా. సో మైదాతో చేసే బోండాని. సో టెక్స్చరింగ్ కానీ లోపల ఉడకతం కానీ సో లోపల కంప్లీట్గా కుక్ అయిపోయింది. సో వేడి పొగలు వస్తున్నాయి. సో హాట్గానే ఇచ్చారు మనకి. సో అల్లం చట్నీ కూడా ఇచ్చారు. ఒకసారి టేస్ట్ చేస్తాను అల్లం చట్నీ. ఇడ్లీ కూడా చాలా వేడిగా ఉందండి. సో 2 ఇడ్లీస్ ఇచ్చారు. సో ఇవి సైజు కూడా మనం చూసుకోవచ్చు క్వాంటిటీ. సో నా ఫేవరెట్ అల్లం చట్నీ ఉంది దీని మీద. సో ఒకసారి నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో చెప్పి. సో అల్లం చట్నీ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. సో ఇలాంటి కాంబినేషన్ అల్టిమేట్. సో ఎవరైతే నాకు తెలిసి గుంటూరులో ఎక్కడా లేదు ఇలా 20 రూపీస్కి 4 వెరైటీస్. సో స్వాములు కానీ సో ఎవరైతే దీక్షలో ఉంటారో వాళ్ళకి ఇది ఎక్కువ ప్లస్ పాయింట్ అవుతుంది. సో లేదా ఫ్రెండ్స్కి ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళకి కంప్లీట్గా ఇక్కడికి వచ్చేసి టేస్ట్ చేయొచ్చు. సో 4 వెరైటీస్ ఆఫ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఇది చాలా అంటే చాలా వర్తబుల్. సో ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళతో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి భయ్య. సో ఎలాంగ్ విత్ మా సోషల్ మీడియా పేజెస్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.